జగన్ కి అతిపెద్ద మైనస్ అయిన మంత్రులు. ఎన్నికల్లో జగన్ ఓటమికి మంత్రులు కారణమేనని భావిస్తున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఓటమికి జగన్ మొదటి మరియు రెండో కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా చూద్దాం. జగన్ మంత్రివర్గంలో బాగా వార్తల్లో నిలిచిన మంత్రుల్లో మొదటి వరుసలో ఉన్నవారు కొడాలి నాని. ఈయన నోటికి దూకుడెక్కువ అని చెబుతారు. గిట్టని వాళ్ళు ఆయన్ని బూతుల మంత్రి అంటుంటారు. కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నా సీఎం జగన్ కంట్రోల్ చేయలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మొదటి మంత్రివర్గంలో సభ్యుడైన ఆళ్ల నాని ఆరోగ్య శాఖ మంత్రిగా 2.5 ఏళ్లు ఉన్నప్పటికీ శాఖపైన పట్టు సాధించలేదనే చెడ్డ పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయన్ని తీసేసి ఆ శాఖను విడతల రజనికి అప్పగించారు. ఆమె కూడా పని తక్కువ, షోయింగ్ ఎక్కువ అనే విమర్శలను మూటగట్టుకున్నారు. ఇక జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కూడా దూకుడు ఎక్కువ అనే పేరుంది. అయితే ఆ దూకుడు పరిపాలన పైన, ప్రగతి పైన కాదని ప్రతిపక్షాల మీదేనని అంటారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు ప్రెస్ మీట్లు పెట్టడం, తిట్టడం పైనే అనిల్ కుమార్ యాదవ్ ఫోకస్ పెట్టేవారని టాక్ వినిపించేది. దీంతో ఆయన్ని తప్పించి ఆ శాఖను అంబటి రాంబాబుకి ఇచ్చారు. అంబటి రాంబాబు సైతం మాటలకే పరిమితమయ్యేవారని, ఈ నేపథ్యంలో ఆయన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనే బదులు నోటిపారుదల శాఖ మంత్రి అని ప్రతిపక్షం సోషల్ మీడియా ట్రోల్స్ చేసేది. పండుగల సందర్భంగా రోడ్లపై డాన్సులు వేస్తూ వార్తల్లో నిలవడంతో అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని విమర్శించేవారు. ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే మంత్రి గాని ఆయన చేసింది, చేయగలిగేది ఏమీ ఉండేది కాదని వార్తలు వచ్చేవి. దీంతో ఆయన అప్పుడప్పుడు ఉద్దేశపూర్వకంగానో పొరపాటునో నోరు జారుతూ సీఎం జగన్ ని, వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టేవారు. మరో మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు శాఖ పేరు దేవాదాయ శాఖ కాగా దాన్ని ఆయన స్వీయ ఆదాయ శాఖగా మార్చారనే ఆరోపణలు వినిపించేవి. వెలగపూడిలోని సచివాలయానికి రారని, పని తక్కువ, విమర్శలు ఎక్కువ అనే ఫీడ్బ్యాక్ సంపాదించుకున్నారు. దీంతో వెల్లంపల్లిని కూడా కేబినెట్ నుంచి తప్పించారు. ఇంకో మంత్రి పేర్ని నాని. ఈయన మాటలు తీపిగా చెబుతారు తప్ప ఒక్క పని చేయరనే విమర్శ ఉంది. సినిమాటోగ్రఫీ, రవాణా, సమాచార వంటి కీలకమైన శాఖలు అప్పగించినప్పటికీ సమర్థతను నిరూపించలేకపోవడంతో కేబినెట్ నుంచి తొలగించారు. మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ను రాష్ట్ర మంత్రి అనటం కన్నా విశాఖ నగర మంత్రి అనటమే కరెక్ట్ అనే పంచులు పేలేవి. పర్యాటక శాఖను అప్పుల ఊబిలోకి నెట్టే మంత్రిగా రికార్డులకెక్కారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇంధన, అటవీ శాఖలను అప్పగించినప్పటికీ పవర్ లేని మినిస్టర్ అంటుంటారు. దీంతో ఆయన చివరికి పార్టీని వీడే పరిస్థితి కూడా తలెత్తింది. ఎలాగోలా పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. మేకతోటి సుచరితకి హోంశాఖ మంత్రిగా పగ్గాలు ఇచ్చినప్పటికీ శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఫెయిల్ అయ్యారు. టీడీపీని ఎక్కువ టార్గెట్ చేసేవారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆర్కే రోజా టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖల మంత్రిగా బాగానే వివాదాస్పదమయ్యారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పైన, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ల పైన ఒంటి కాలి మీద లేచేవారు. గతంలో సినిమా హీరోయిన్ గా చేసిన రోజా ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో, మరోవైపు జబర్దస్త్ అనే కామెడీ షోలో డాన్సులు వేస్తూ తన స్థాయికి తగిన విధంగా వ్యవహరించలేకపోయారనే నెగిటివ్ రివ్యూని సంపాదించారు.